శ్రీకాకుళం జిల్లా టెక్కిలి క్యాంప్ ఆఫీస్ వద్ద దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ రచ్చ కొనసాగుతుంది. గత 6 రోజులుగా సాగుతున్న హై డ్రామాకు నేడు తెర పడనుందా లేదా అన్నది ఉత్కంఠంగా మారింది. భార్య వాణి దువ్వాడ కుటుంబం ముందు 5 డిమాండ్లను ఉంచారు. పరిష్కారం దిశగా శ్రీనివాస్తో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని సోదరుడు అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్సీగా ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర మనం ఉన్నాం. అయితే కొద్ది రోజుల నుంచి చాలా వరకు కూడా చాలా హాట్ టాపిక్గా మారింది. ఒక ఇంటి దగ్గర జరిగే సన్నివేశాలు కానీ తన భార్యకు తనకు జరుగుతున్న ఈ యొక్క ఫ్యామిలీ తగాదాల్లో అయితే చాలా వరకు ఈ యొక్క సెన్సేషన్గా మారింది అనుకోవచ్చు. అయితే పోలీసులు కూడా మనం చూస్తున్నాం, గట్టి బందోబస్తు కూడా ఇక్కడ పెట్టే పరిస్థితి కనబడుతుంది. దువ్వాడ ఇంటి బయటనైతే పోలీసులు కూడా బైఠాయించి కూడా కూర్చునే పరిస్థితి కనబడుతుంది. అయితే దువ్వాడ కూడా లోపలైతే ఉండే పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ అయితే బయటకు కూడా రాలేని పరిస్థితి కూడా ఉన్నది. అయితే మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా అట్లాగా ఇక లోపల ఉండి కూడా ఆయన బయటికి అసలు రాకుండా కూడా తన భార్య కూడా బయట ఉంటుండగా కూడా ఆయన ఎటువంటి పరంగా పట్టించుకోకుండా కూడా లోపల ఉండే పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్గా చూస్తున్నాం అసలు చాలా వరకు ఇక కొద్ది రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే హాట్ టాపిక్గా మారిన ఈ యొక్క దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ తగాదాలు ఏవైతే ఉన్నాయో ఈ తగాదాల్లో మెయిన్ సన్నివేశం ఘటన ఇక్కడ జరిగింది. తర్వాత అర్ధరాత్రి ఎక్కడైతే ఈ యొక్క దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడైతే ఈ యొక్క తన భార్య పైన కానీ తన బిడ్డ పైన కానీ దాడి చేశారో, అది తిరగబడ్డం చేశారో ఇదే ఘటన స్థలం. అయితే ఈ యొక్క లోపలే దువ్వాడ శ్రీనివాస్ కూడా ఉండే పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్గా ఇప్పటికీ కూడా మీడియాకి అయితే ఎటువంటి క్లారిటీ కూడా ఇవ్వలేని పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఓవరాల్గా నిన్న దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ బ్రదర్ కూడా చాలా వరకు ఈ యొక్క దువ్వాడ వాణితో అయితే మాట్లాడే పరిస్థితి కనబడుతుంది. అయితే దువ్వాడ వాణితో కూడా మాట్లాడి బైఠాయించి కూడా 5 ఆంక్షల ప్రకారంగా 5 డిమాండ్ల ప్రకారంగా కూడా మాట్లాడడం జరిగింది. అయితే తన తమ్ముడు కూడా తన అన్నతో మాట్లాడి కూడా చెప్తానంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ బ్రదర్ అయితే చెప్పడం జరిగింది. అయితే నిన్న రాత్రి నుంచి కూడా ఏదైతే దువ్వాడ వాణి 5 డిమాండ్లు ఏవైతే చెప్పారో 5 డిమాండ్లు కూడా ప్రస్తుతం అయితే బయటికి ఎటువంటి పరంగా తెలియలేని పరిస్థితి కనబడుతుంది. అయితే ఎటువంటి పరంగా అయినా సరే ఈ యొక్క దువ్వాడ శ్రీనివాస్ ఏదైతే ఫ్యామిలీ తగాదాల్లో ఈ యొక్క 6 రోజుల నుంచి జరుగుతున్న ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఫ్యామిలీ డ్రామా ఏదైతే ఉందో కూడా పూర్తిగా కూడా ఒక అంచుగా కూడా క్లారిటీ అయితే రాలేని పరిస్థితి కనబడుతుంది. అయితే మనం చూస్తున్నాం 2 బెడ్లు కూడా వేసి కూడా ఈ 2 బెడ్లలోనే ఈ యొక్క దువ్వాడ వాణి కానీ దువ్వాడ వాణి కూతురు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇద్దరు కూడా ఈ యొక్క అర్ధరాత్రి పూట్ల ఇక్కడే కరెంట్ ఉన్నా లేకపోయినా సరే కేవలం ఈ యొక్క బెడ్ల మీద కూడా మాకు న్యాయం కావాలంటూ కూడా వాళ్ళైతే ఇక్కడే 6 రోజుల నుంచి కూడా దీక్ష చేసే పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క డిమాండ్స్ దువ్వాడ శ్రీనివాస్ అసలు ఒప్పుకుంటారా, అసలు ఈ యొక్క సమస్య అసలు ఒక కొలిక్కి వస్తుందా రాదా, లేదా అసలు ఎటువంటి పరంగా ఈ యొక్క సమస్య ఎంతవరకు ఈ యొక్క క్లియర్ అవుతుంది, అసలు ఇంకా కొనసాగుతుందా లేదా అంటూ కూడా ఇంకా తెలియాల్సి ఉంది. దువ్వాడ వాణి కూడా చూస్తున్నాం చాలా వరకు ఈ యొక్క ఫోన్లో మాట్లాడుతూ కూడా తనకు న్యాయం కావాలి, ఇంకా ఇప్పటికొచ్చి మాకు న్యాయం జరగలేదంటూ కూడా దువ్వాడ వాణి అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే పూర్తిగా చూస్తున్నాం చాలా వరకు బాధాకరమైన సంఘటనలు అయితే ఈరోజు మనం ఇక్కడ చూడొచ్చు. తను 6 రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు, చాలా వరకు మాకు న్యాయం కావాలి అంటూ కూడా దీక్ష చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే అయినా సరే ఇక్కడ ఎటువంటి పరంగా కూడా ఆవిడకి న్యాయం జరగలేదు, దువ్వాడ వాణికి న్యాయం జరగలేదు. 5 డిమాండ్స్ కూడా ఎటువంటి పరంగా ఎప్పుడు క్లారిటీ వస్తుంది, తన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ ఎప్పుడు క్లారిటీ వస్తుంది అంటూ కూడా ఇంకా తెలియవలసి ఉంది. అయితే ఓవరాల్గా చూస్తున్నాం అసలు ఈ యొక్క షెడ్ ఏదైతే ఉందో ఈ షెడ్లోని దువ్వాడ వాణి 6 రోజుల నుంచి దీక్ష చేసే పరిస్థితి కనబడుతుంది. 6 రోజుల నుంచి దీక్ష చేస్తున్నా సరే ఎటువంటి క్లారిటీ కూడా లేని పరిస్థితి కనబడుతుంది. అయితే చాలా వరకు ఈ యొక్క 5 డిమాండ్స్ అసలు ఏంటి, ఈ 5 డిమాండ్స్ అసలు ఏంటి, ఈ 5 డిమాండ్స్లోని దువ్వాడ వాణి ఎటువంటి పరంగా దువ్వాడ శ్రీనివాస్ తమ్ముడికి ఎటువంటి 5 డిమాండ్స్లో చెప్పడం జరిగింది, అసలు ఈ 5 డిమాండ్స్ దువ్వాడ శ్రీనివాస్ ఒప్పుకుంటారా, అసలే ఎటువంటి క్లారిటీ ఉన్నది, ఈ క్లారిటీ అనేది కూడా ఇంకా కొనసాగుతూనే ఉంటుందా దువ్వాడ వాణి దీక్ష, లేదా ఇంకా ఫుల్ స్టాప్ పడే అవకాశం ఈరోజు ఉందా, అసలు క్లారిటీగా ఈ యొక్క అక్రమ సంబంధాల అంటూ కూడా చాలా ఏదైతే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ కూడా క్లారిటీ అయితే ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా మేమైతే నాకు నా భార్య ఇష్టం లేదు, నేను విడాకులు ఇస్తానంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే విడాకులు ఇస్తాను నా పరిస్థితి ఏంటంటూ కూడా దువ్వాడ వాణి అయితే అడిగే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంకా క్లారిటీ అయితే ఇంకా ఎటువంటి పరంగా కూడా ఇక్కడ ప్రస్తుతం అయితే క్లారిటీ లేని పరిస్థితి కనబడుతుంది. మొత్తం అంతా కూడా ఇక్కడ ఈరోజు ఏదైనా క్లారిటీ వస్తుందా లేదా అంటూ కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఇది ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర అప్డేట్స్. కెమెరామ్యాన్ సౌముత్త, ప్రదీప్, స్వతంత్ర.